రోటరీ క్లబ్ హనుమకొండ మరియు ఎస్ఎస్సి 1985-86 పూర్వ విద్యార్థుల సౌజన్యంతో అక్కన్నపేట మండలం అంతకపేట పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 72 సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇరి లావణ్య రాజిరెడ్డి, అక్కన్నపేట సర్పంచ్ ముత్యాల సంజీవారెడ్డి, ఎంపీటీసీ కంది రజిత శ్రీనివాసరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్, 1985 ఎస్ఎస్సి బ్యాచ్ కన్వీనర్ జనగామ పాపారావు, రైల్వే యూనియన్ నాయకుడు యాదవరెడ్డి, ఉప సర్పంచ్ బాదనపురం సమ్మయ్య, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, ఎస్ఎంసీ చైర్మన్ కాశబోయిన రజిత, గ్రామ సీఏ మంగ, యూపీఎస్ ఎస్ఎంసీ చైర్మన్ జంగపల్లి రఘుపతి, ఉపాధ్యాయులు తాడా రవీందర్ రెడ్డి, చింతకింది శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 1985-86 బ్యాచ్ రోటరీ క్లబ్ తరఫున సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం నా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు మీరు దీన్ని యూజ్ చేసుకుని మంచిగా చదువుకొని మీరు మంచి ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని నా తరఫున తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన స్కూల్కి మన పిల్లలకు చేయాలని కోరుకుంటూ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు అవకాశం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా వాడుకొని మంచిగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సైకిల్ రావాలని నాకు మేడం చెప్పారు. ఏదైనా ఒక వస్తువు ఒక చోటు నుంచి వేరే చోటుకి రావాలి అంటే కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ సైకిల్ ఇట్లా రావడానికి ఇక్కడ కోఆర్డినేటర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి మా క్లబ్కి రావడానికి మా సతీష్ గారు. మొత్తం ఇప్పుడు ఇక్కడ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది సైకిల్. ఇది మేమేమంటే 85-86 డబ్బులు ఇచ్చారు సైకిల్ వచ్చినాయి అనుకుంటారు, కానీ దానికి చాలా పేపర్ వర్క్ ఉంటుంది, దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, చాలా కథలు ఉంటాయి. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ మన సతీష్ గారు కష్టపడి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు. ఈ రోజు మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఈరోజు సైకిల్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సతీష్ గారు. నెక్స్ట్ మా క్లబ్కి వచ్చిన తర్వాత మా క్లబ్కి సతీష్ గారు తీసుకొచ్చారు సైకిల్. మా క్లబ్ నుంచి మీకు రావాలి అంటే బికాస్ ఆఫ్ ఇంద్రసేనారెడ్డి గారు. ఇప్పుడు మాకు వచ్చింది 400 సైకిల్స్ అయితే ఆయన గొడవ నాకు 200 సైకిల్ కావాలి అని. ఆ 200 నుంచి 100కి తీసుకొచ్చి 100 నుంచి 70కి తీసుకొచ్చి అతి కష్టం మీద ఆయన ఫోర్స్ తోటి మీకు ఈ రోజు 70 సైకిల్ వచ్చినాయి, మీ స్కూల్కి 30 సైకిల్ వచ్చినాయి. సో దీన్ని జాగ్రత్తగా వాడుకొని అట్లా ఇంకొకటి ఈ 85-86 బ్యాచ్ గురించి చెప్పాలి. నిజంగా ఇట్లా ఒక్కళ్ళు ముందుకు వస్తే, ఏ బ్యాచ్ అయినా ముందుకు వస్తే డెఫినెట్లీ మిగతా బ్యాచ్లు కూడా ముందుకు వస్తారు, చేస్తారు. ఈ డయాస్ ఇదంతా పైన షీట్గా చూస్తే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. నిల్లుతుందా నాకు ఎవడు పెడతాడు, చలికి ఎందుకు పంపాలి అని అన్నప్పుడు మరి కలెక్టర్ వచ్చిందయ్యా, అప్పుడు గంగారాం గారు ఉండే అది మరి సునీతా దౌరే గారు అనగానే కూర్చోబెట్టి సాయిరాజు మళ్ళ తర్వాత నేను ఆ మూలకు ఒక్కటే ఒక ఎద్దున్నా. మరి ఏంటి ఒకటే ఎద్దున్నది అని అంటే చిన్న దూడకు ఎన్నాటి లాంటి గడ్డి తినిపిస్తున్నాడు ఎంతో ప్రేమతో. ఏమైంది మరి అంటే దీని తల్లి చనిపోయింది, దానికి అట్లా పెంచాలి చిన్న పిల్లలు. మరి అదే సమయంలో ఈ చిన్నదాన్ని నాగలు కట్టచ్చు కదనే, మరి ఇంకోటి ఎందుకు కొనాలి? అమ్మో చిన్న దూడలు కడుతుంది, ఎదగదు, అది చనిపోతుంది అని అంటే నేను అప్పుడు అన్నాను, నాయన నీ కడుపులో పుట్టిన బిడ్డనేమో స్కూల్ పనులు పెట్టి పొలం పనులు చేపిస్తున్నావు, జాన్వర్ అంటే ఆ పశువు మీద ఉన్నటువంటి ప్రేమ కూడా మీకు లేదా అనగానే ఏడ్ చేసి కాళ్ళ మీద పడి, బిడ్డ నా బిడ్డను చదివిస్తా, నేను స్కూల్కు పంపిస్తా, కలెక్టర్లు చేస్తాను. మరి మీరంతా ఎంతమంది కలెక్టర్లు అవుతారో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆ సంవత్సరం 25 మరి మండలాల్లో 50,000 మందిని చైల్డ్ లేబర్ ఇరాడికేషన్లో భాగంగా స్కూల్లో వేసే అవకాశం ఉన్నది. వాళ్ళందరూ మేము పెట్టింది పప్పాన్ని ఒక్క కోడి కూడా పెట్టింది. మొన్నటిసారి చికెన్ పెట్టినాం, కానీ అంతకుముందు 15 ఏళ్ల కింద మేము పెట్టినప్పుడు ఒక కోడి కూడా పెడితేనే ఒక్క అమ్మాయి వచ్చి నా జీవితంలో ఇది నేను తిన్న బెస్ట్ భోజనం అని చెప్పింది. కాబట్టి మేము ఇప్పటికీ ఈ స్కూల్లో చదువుకున్నాక చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. మీకు పిల్లలకు చెప్పేది ఏంటంటే అమ్మా, నేను 4 కిలోమీటర్లు నడిచి వచ్చిన,
ఇంద్రసేనారెడ్డి 7-8 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చింది. మా క్లాస్మేట్లు అందరూ కూడా నడిచి వచ్చినాం. 80 నుంచి 86 ఇక్కడ నేను నడుచుకుంటూ వచ్చిన. ఎవరన్నా ఫ్రెండ్ సైకిల్ ఎక్కించుకుంటే ఆ రోజు చాలా సంతోషం. ఈరోజు నేను BMW కార్యక్రమం నేను సంతోషపడా. ఈరోజు నేను ఒక 40 లక్షల కార్లో తిరుగుతాం. మిమ్మల్ని అందరికీ ఏం చెప్తున్నా అంటే, మేము ఇప్పుడు మీకు సైకిల్ ఇచ్చినాం, మీరు చదువుకొని పెద్దోళ్ళ ఈ స్కూల్కి వచ్చి ఒక స్కూటర్ ఇవ్వాలి, ఎవరికన్నా ఒక స్కూటీ. ఆ విధంగా చదవండి, అది నా రిక్వెస్ట్. చదివితే కాంతి ఏదీ లేదు. మీకు ఏం అవకాశం ఉన్నా ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి మా బ్యాచ్ ఇంద్రసేను రొటేరియన్ చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఒకటి మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. మీకు చదువుకోవడానికి అవకాశం ఉంది, చదువుకోండి, కష్టపడండి. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఏది చేస్తే అదే చేయాలి. తినేటప్పుడు చదవటప్పుడు ఫోన్ చూడటప్పుడు టీవీ చూడడం. చదివితే చదవండి. గంట చదువుతావా, అరగంట చదువుతావా, ఎంతసేపు చదువుతావా, ఏదైనా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. విన్నారా? చదువుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పాఠశాల యొక్క వాతావరణం ద్వారానే ఈ పాఠశాల చదువుకున్న ప్రతి ఒక్కరు మంచి హోదాలో మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీకు ఈ వాతావరణం అనేది అవలంబనం జరిగింది. నేను కూడా ఇదే పాఠశాలలో చదివాను. నాది 2000-2001 నా SSC బ్యాచ్. మేము కూడా మాకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మంచి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము కూడా కొన్ని అంటే ఇక్కడ పాఠశాలలో కాకుండా బయట మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు కలిగినా వాళ్ళ హాస్పిటల్ కానీ ఇంతకుముందు మేము ఇంకా ప్రతి ఒక్కరికి ఒక 20,000 కానీ 20 నుంచి 30,000 వరకు కానీ మేము డబ్బులను ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి హృదయం ఉంటుందని నేను భావించాను. నాకు గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలలో వాళ్ళ క్లబ్లు, లక్షల సంఖ్యలలో సభ్యత్వం ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. నేను మా పిల్లలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సార్. నిన్న సైకిల్ ఇస్తున్న అందరి పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి, అసలు ఈ సైకిల్ ఎవరు ఇస్తుందో మీకు తెలుసా అని అడిగితే, గవర్నమెంట్ ఇస్తుంది సార్ అని చెప్పి. గవర్నమెంట్ ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు వాళ్ళకి పూర్తి స్పష్టత వచ్చింది. ఈ గవర్నమెంట్ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఆర్గనైజేషన్. అదే రోటరీ క్లబ్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ హన్మకొండ రోటరీ క్లబ్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. ఇవ్వాలంటే కండిషన్ చెప్పింది కదా, మీ అందరికీ తెలియాలి, తల్లిదండ్రులకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా కాంట్రిబ్యూషన్గా మీరు 1/3 మీరు కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు డబ్బులు కట్టినాకనే అది మీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక కండిషన్ పెడతారనమాట. అంటే మనం పూర్తి ఫ్రీగా కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఉండాలంటే మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ కాంట్రిబ్యూట్ చేసే క్రమంలో మనం పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మరి పెద్ద మనసుతోటి 1985-86 పూర్వ విద్యార్థులు ఈ బడిలో చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు మరి వారు స్పందించి మీకు స్పాన్సర్గా ముందుకు వచ్చినందుకు వారి అందరికీ కూడా గట్టిగా మన పాఠశాల పక్షాన్ని గట్టిగా చెప్పండి. ఇదే కాదు, సైకిళ్ళ పంపిణీ కాదు, రోటరీ క్లబ్ వాళ్ళు అనునిత్యం మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. 1-2 కాదు. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ శరత్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్దిపేట DEO గారు ఈ జిల్లాను విద్యారంగంలో మొట్టమొదటి స్థానంలో నిలిపి అనన్య సామాన్యమైన కృషి చేసి జిల్లానే ప్రథమ స్థానంలో నిలిపినటువంటి గౌరవనీయులు శ్రీ ఈ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అడగగానే 1985-86 బ్యాచ్ మిత్ర బృందము, మా మిత్రులైనటువంటి రోటరీ క్లబ్ మెంబర్ ఇంద్రసేనారెడ్డి గారి క్లబ్ హనుమకొండ అధ్యక్షులు రొటేరియన్ రవీంద్రనాథ్ గారు, అధ్యక్షులు రోటరీ క్లబ్ హనుమకొండ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకరి తర్వాత ఒకరు ఈ పాఠశాల అభివృద్ధి విషయంలో మేమున్నామంటూ
ఈ పాఠశాలకు ఈ డయాస్లు ఒక 2-3 సంవత్సరాల తరగతుల వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మా బ్యాచ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ గత 8 నెలల క్రితం ఏర్పాటు చేసినటువంటి రీయూనియన్ లో ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కూడా మరో ప్రజాప్రతినిధి గత ఎన్నికలలో ఎంపీటీసీగా ఎన్నికై అంతకపేట అభివృద్ధి విషయంలో తన వంతు పాత్ర పోషించిన సోదరీమణి శ్రీమతి కంది రజిత శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ జిల్లాలోని 4 మండలాలకు ఎంఈఓగా మండల విద్యాధికారిగా సేవలు అందిస్తూ ఎంతో బిజీగా ఉన్నా కూడా అక్కనపేట మండలం అంటే అభిమానము, ప్రేమ, ఆప్యాయతతో ఈ మండలాన్ని జిల్లాలోనే ముందు నిలిచినటువంటి గౌరవ ఎంఈఓ శ్రీ ఎన్ నరసింహారెడ్డి గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. అదే మాదిరిగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి పాఠశాల అభివృద్ధి విషయంలో తన వంతు పాత్ర పోషిస్తూ పిలువగానే నేనున్నానని ఈ పాఠశాల విద్య గురించి ఆలోచించినటువంటి ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి కాశబైన రజితా రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదే మాదిరిగా మరో అతిథులు శ్రీ మాదాల సతీష్ కుమార్ గారు, ప్రెసిడెంట్ వడుప్సా హనంకొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా మిత్రులు హనంకొండ రోటరీ క్లబ్ మెంబరు అనేక సామాజిక కార్యక్రమాల్లో అడుగగానే నేనున్నానని, అన్నా అనగానే ఆపది ఏందని తెలుసుకొని వెంటనే స్పందించినటువంటి వ్యక్తి, మా బ్యాచ్లో అందరికీ ఆప్తులు. ఈ ప్రాంతంలో చాలా పాఠశాలలకు విద్యార్థులకు ఇబ్బంది ఉన్నది, కావాలన్న దానికి ప్రతి దానికి స్పందించినటువంటి మిత్రులు కాగిత ఇంద్రసేనారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామానికి వెన్నెముక అయినటువంటి రాజకీయ పాఠశాలకు రోటరీ క్లబ్ ద్వారా డిజిటల్ తెరలు అందించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు అనువుగా డిజిటల్ స్క్రీన్స్ కూడా రోటరీ క్లబ్ సౌజన్యంతో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పాఠశాలలో రీయూనియన్ పెట్టినామో ఆ రీయూనియన్లో వారు కోరిన విధంగా గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా ఆ రోజు ఈ వేదికను పంచుకున్నప్పుడు ఈ పాఠశాలకు పక్క నుండి 5-6 కిలోమీటర్ల దూరం నుండి మా విద్యార్థినులు ఇబ్బంది పడుకుంటూ వస్తుండని మా దృష్టికి తేవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఈ పంపిణీ కార్యక్రమంలో వారు కూడా సభా వేదిక మీద ఉండడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే వారు అడిగినారో ఆ అడిగిన వెంటనే మా విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులు ఒక ఫండ్ను ఏర్పాటు చేసి ఆ ఫండ్లో నుండి దాదాపు 31 సైకిళ్లు రోటరీ క్లబ్ హనుమకొండ వారి సౌజన్యంతో
పాఠశాలకు అందించాలనే ఆలోచనతోటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు, అదే మాదిరిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో అందరితో చర్చించి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క లిస్టును మొత్తం మేము తీసుకొని ఈ పాఠశాలకు అవసరం ఉన్న 31 సైకిళ్ళు ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమానికి తేవడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా మేము ఉండాలని మా కన్వీనర్ పాపారావు గారు, అదే మాదిరిగా ఇంద్రన్న ముందున్నటువంటి వారు కూడా వేదిక మీద ఉండే అర్హులైనా కూడా వేదిక కిందనే ఉండి వారి సహృదయంతో మమ్ములను వేదిక మీదకి ఎక్కించి వారు వేదిక మీద కింద కూర్చున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మేము ఉండడం కాదు, మేము వేదిక మీద ఉన్నాము అంటే అందరము కూడా 85, 86 బ్యాచ్ మొత్తము ఇక్కడనే ఉన్నట్టు మీరు భావించి మీరు కిందుండి మమ్మల్ని మీద పంపినారంటే మీకు మా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా చాలా ఇబ్బందులలో ఈ స్కూల్లో చదువుకోవడం జరిగింది. మేము మా గ్రూప్లో చర్చించినప్పుడు ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలే. నేను కంట్రిబ్యూట్ చేస్తా అని అందరూ కూడా ఫోన్పే ద్వారానే మా మిత్రులు ఇంద్రసేనారెడ్డి గారికి పంపించడం జరిగింది. మొత్తం టోటల్ దాదాపుగా కార్పస్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు జమ చేసుకొని ఒక యూనిటీగా ఏర్పడి భవిష్యత్ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ స్కూల్లోనే మేము చర్చించుకొని నిర్ధారించుకొని నిర్ణయానికి వచ్చి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులుగా ఈ స్కూల్లోనే మా యొక్క కార్యాచరణను ప్రకటించి ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. దానిలో చర్చించుకున్న దానిలో ముఖ్యంగా మా సహచర విద్యార్థులు ఎవరు చనిపోయినా కూడా తక్షణ ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలనే మొదటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోక ముందే కొంతమంది మా విద్యార్థులు చిన్న వయసులోనే కాలం చేయడం జరిగింది. వారికి నివాళులు అర్పిస్తూ వారికి కూడా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాదాపుగా 6 విద్యార్థులు అకాల మరణం పొందితే వారి కుటుంబాలకు ఆ 50,000 రూపాయలు అందించడం జరిగింది. ఇకపోతే ఎవరైనా హాస్పిటలైజేషన్ అయితే వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా మా విద్యార్థుల్లో ఎవరి కూతురు పెళ్ళైనా, ఎవరి కొడుకు పెళ్ళైనా, ఏ కార్యక్రమం జరిగినా దాదాపు 60 నుంచి 90% మంది విద్యార్థులు ఆ ఫంక్షన్ కు హాజరై వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పురపుచ్చాలు లేకుండా మా గ్రూపును మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఈ గ్రూప్ కలకాలం నిలవాలని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించు ముందుకు నడవాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవ మన ఎంఈఓ గారు, మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినారు. అయినా కూడా మనం పిలవగానే వారికి ఉన్న విద్యపై వారికి ఉన్న ప్రేమతోటి ఆప్యాయతతోని వచ్చినారు. మంత్రి గారు అక్కడికి వచ్చినారు కాబట్టి మొదటగా వారు వారి సందేశాన్ని ఇచ్చి వారు ఆ ఈ అవకాశం ఇచ్చేందుకు ముందుగా రోటరీ క్లబ్ ఆర్గనైజర్స్ అందరికి కూడా నేను శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, రోటరీ క్లబ్ అంటేనే ఒక వినూత్నమైన
ఒక విలక్షణమైన ఒక కళ్యాణ గుణగాల అయినటువంటి కార్యక్రమాలను చేస్తూ అచరామరంగా నిలుస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఎంతో మంది గుండెల్లో వెలుగులు నింపుతూ ఎంతో మందికి పాటలు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రముఖ సంస్థల్లో ఒకటి మన రోటరీ క్లబ్. గట్టిగా చెప్పండి. సమయ పాలన చేస్తూనే మాట్లాడతాను. ఈ ఏవైతే వీళ్ళు చేస్తున్నారో కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు చేశారంటే కుక్క తిప్పుకోకుండా చెప్పాలి అంటే సైకిళ్ళ పంపిణీ, కరోనా టైంలో శానిటైజేషన్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, తర్వాత పెద్ద పెద్ద పోస్టులు వెళ్ళడానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా ఎదగడానికి ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ కావాలంటే వాళ్లకు కోచింగ్లు ఇవ్వడం, బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, ఇలా ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్న వీరిని ఏమని కీర్తించాలి? ఎంత కీర్తించినా తక్కువే. అందుకే వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ఎవరికి ఇచ్చినా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయంగా భావించమని తెలుపుకుంటూ వీళ్ళందరూ కూడా నిష్కపట మనస్సులు, నిరాడంబరశీలురు, అహరహం సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న పుణ్య పురుషులు, పుణ్యవతులు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వీళ్ళు ఉంటారు, మేము ఉంటేనే కదా మనం ఉంటేనే కదా మగవాళ్ళ యొక్క ఉనికి. కాబట్టి ఇద్దరు చేస్తూ వీళ్ళ బృందానికి ఇప్పుడు విద్య కోసము అహర్నిశలు కృషి చేస్తూ కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపినటువంటి మిత్రులు కర్ర అశోక్ రెడ్డి ఏమో కరీంనగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్లబ్ను నడిపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఇప్పటి అధ్యక్షులు రవీంద్రనాథ్ గారికి, అలాగే అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు, చిట్టి తమ్ముడు ఇంద్రసేన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇందులో పాల్గొన్న తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళ సతీమణులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కలిమి కలవారి జగమున ఎందరో, కలిమి కలవారి జగమున ఎందరో, కలుగదు దాతృత్వం అందరి మదిలో. ఇప్పుడే రాసాయి వచ్చిన తర్వాత. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ ఆ గుణం ఉండదు. ఆ గుణం లేకపోయినాక ఎంత ఉన్నా వేస్ట్. జ్ఞానమైనా, డబ్బైనా, సహాయమైనా, స్నేహమైనా ఒకరికి పనికి రానప్పుడు అది ఎంత ఉన్నా చదువుది అంత ఎంత కలిగిన రసజ్ఞత లేని చదువు నిరర్థకం. ఎంత చదువుకున్నావన్నది కాదు, నువ్వు ఏం చేస్తున్నావు సమాజానికి అన్నది ముఖ్యం. ఏ పోస్టులో ఉన్నావని కాదు, ఏం సమాజానికి చేస్తున్నావని. ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవడమే చాలా మందికి తెలుసు కానీ ఇవ్వడం చాలా మందికి తెలియదు. ఆ తెలిసిన వాళ్ళు ఈ బంగారు తండ్రులు తల్లులు. కలిమి కలవారి జగమున ఎందరో, కలుగదు దాతృత్వం అందరి మదిలో, ధనమును దానము చేసడి గుణమును, ధనమును దానము చేసడి గుణమును కలిగిన మీరు ధన్యులు భువిలో. ధనమును దానము చేసడు గుణమును కలిగిన మీరు ధన్యులు భువిలో. ఇంకా వీళ్ళ పేరు ఎందాకుంటుంది అంటే బడులు యుండుదాకా, బడులు యుండుదాకా, పుడతలుండెడు దాకా. పుడతలంటే మీరు విద్యార్థులు, చిన్న పిల్లలు బుద్ధోడు పుడతాడు అంటాం కదా. పిల్లలు ఉంటేనే స్కూల్, స్కూల్ ఉంటేనే టీచర్లు, టీచర్లు ఉంటేనే హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్ ఉంటే ఎంఈఓ, ఎంఈఓ ఉంటేనే డిఈఓ. ముఖ్యం ఎవరు అందరికంటే? మరి మీరు మంచిగా ఉండి మంచిగా చదువుకుంటే కదా వీళ్ళందరూ బాగుంటారు. అంటే మీరు బాగుంటేనే మేమందరూ బాగుంటాం. నేను కూడా హెడ్ మాస్టర్గా చేసి 40 ఏళ్ళు చేసి ఎన్నో అవార్డు తీసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ చిన్నపిల్లలాగా మారి మీ స్కూల్కి వచ్చాను. నాకు వాళ్ళు చూస్తుంటే నా హసంపేట హై స్కూల్ యొక్క పాతవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఓకే, సైకిల్ దొక్కాలని ఉంది నాకు కూడా. ఇప్పుడు ఎవరేమైనా అనుకుంటారు భయం. బడులు యుండుదాకా, పుడతలుండుదాకా, చదువులుండుదాకా కొదువలేక, నిశ్చయముగ మీదు నిలిచియుండును కీర్తి, నిశ్చయముగ మీదు నిలిచియుండును కీర్తి, వసుధలోన ఇదియు వాస్తవము, వసుధలోన ఇదియు వాస్తవము. వసుధ అంటే భూమి. పిల్లలుండే వరకు
చేసినటువంటి సేవలు చిరస్థాయిగా ఉంటాయి. ఎలా ఉంటాయి మేడం అని మీరు అడగొచ్చు. ఒక జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచితే మళ్ళీ ఆమె పిల్లకు, ఆమె వాళ్ళ తమ్ముడికి, ఆ తమ్ముడు ఇంకో పిల్లకు, ఇలా పంచుతూనే పోతుంటారు. ఒక్క మీరు ఎదిగితే తరతరాల సమాజం ఎదగడానికి మీరు స్ఫూర్తిగా ఉండాలి. ఆ స్ఫూర్తినిచ్చేది ఇప్పుడు వీళ్ళు చేశారు. మీకు స్ఫూర్తిని మేమిస్తే మీరు వచ్చే తరాలకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఈ రోజు బాలికలే కదా రేపు అమ్మలు తండ్రులు, మరి మీరు కూడా చేయాలి. తీసుకోవడం కాదు, రేపు ఇదంతా గుర్తు పెట్టుకొని మళ్ళీ మీరు పెద్ద ఉద్యోగాలు అయినాక మీరు కూడా వేరే వాళ్ళకు సహాయం చేసే గుణాన్ని ఇప్పటి నుంచే పెంచుకోవాలి. భూమిని నడిపించు ఆ దివాకరుడే రవీంద్రుడిగా తెంచి. భూమి మీద ఎవరు? దేవుడు. రవీంద్రుడు అంటే రవి అంటే సూర్యుడు. మీ పేరు రవీంద్రుడు కాబట్టి సూర్యుడు. భూమిని నడిపించు ఆ దివాకరుడే రవీంద్రుడిగా తెంచి. దివిని ఏలెడు ఇంద్రుడే. దివిని ఎవరు వెళ్తారు? దివి అంటే స్వర్గం. దివి అంటే స్వర్గం నానా. స్వర్గాన్ని దివిని ఏలెడు ఇంద్రుడే ఇంద్రసేనగా వచ్చి పాపారావు సమన్వయంతో సైకిళ్లను తెచ్చి ఇచ్చి. పాపారావు గారి సమన్వయంతో సైకిళ్లను తెచ్చి ఇచ్చి. సమన్వయానికి మించినటువంటి అర్హత, గ్రేట్నెస్, గొప్పది ప్రపంచంలో ఏమీ లేదు. సమన్వయం చేయడం చాలా 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 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి కార్మిక లోకానికి ఒక వెన్నెముకగా నిలిచినటువంటి సోదరులు కర్ర యాదవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వారికి సమయం ఎందుకు చెప్తలేను అంటే, వారు మాట్లాడితే 3 గంటలు మాట్లాడతారు. 3 గంటలు మాట్లాడినా బోర్ రాదు. వాళ్ళే అర్థం చేసుకొని తక్కువ మాట్లాడతారని కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఎక్కువసేపు మాట్లాడకుండా చాలామంది ఎంతో కొంత తెలంగాణ భాషలో చెప్పాలంటే సోయి ఉన్నటువంటి వ్యక్తులే ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి వ్యక్తులే ఈ వేదిక ఇచ్చినారు. మరి నేను కూడా చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ ILO ఆర్గనైజర్గా ఒక ఆడపిల్లల్ని స్కూళ్ళల్లో వేయాలనుకున్నప్పుడు, సునీతా గౌర కలెక్టర్ ఉన్నప్పుడు పాపను స్కూల్ పెట్టాడు తండ్రి. ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు పెడతానా బాగా తిట్టేశాడు మమ్మల్ని అందరినీ. వెళ్ళుతుందా, మాకు ఎవడు పెడతాడు, బడికి ఎందుకు పంపాలి అని అన్నప్పుడు మరి కలెక్టర్ వచ్చిందయ్యా, అప్పుడు గంగారాం సార్ ఉండే ఆర్టీఓ. మరి సునీతా గౌర గారు అనగానే కూర్చోబెట్టి సాయిదాలు మన్న తర్వాత నేను ఆ మూలకు ఒక్కటే ఒక ఎద్దున్నా. మరి ఏంటి ఒకటే ఎద్దున్నది అని అంటే, చిన్న దూడకు ఎన్నాటి లాంటి గడ్డి తినిపిస్తున్నాడు ఎంతో ప్రేమతో. ఏమైంది మరి అంటే, దీని తల్లి చనిపోయింది, దానికి అట్లా పెంచాలి చిన్నపిల్లని. మరి అదే సమయంలో ఈ చిన్నదాన్ని నాగలు కట్టచ్చు కదనే, మరి ఇంకోటి ఎందుకు కొనాలని. అమ్మో, చిన్న దూడను కడితే ఎదగదు, అది చనిపోతుంది అని అంటే, నేను అప్పుడు అన్నాను ఆయనతో, నాయన నీ కడుపులో పుట్టిన బిడ్డనేమో స్కూల్ బంద్ పెట్టి పొలం పనులు చేపిస్తున్నావు, జాన్వర్ అంటే ఆ పశువు మీద ఉన్నటువంటి ప్రేమ కూడా మీకు లేదా అనగానే ఊరిని ఏడ్చేసి కాళ్ళ మీద పడి, బిడ్డ నా బిడ్డను చదివిస్తా, నేను స్కూల్కు పంపిస్తా, కలెక్టర్లు చేస్తాను. మరి మీరంతా ఎంతమంది కలెక్టర్లు అవుతారో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆ సంవత్సరం 25 మరి మండలాల్లో 50,000 మందిని చైల్డ్ లేబర్ ఇరాడికేషన్లో భాగంగా స్కూల్లో వేసే అవకాశం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారు. మరి ఇంద్రసేనారెడ్డి గారు మీరు చూస్తున్నారు. మరి వారితో పాటు చాలా సంకల్పం కలిగిన రవీంద్రనాథ్ లాంటి వాళ్ళు, మరి రోటరీ క్లబ్లో పూర్వ విద్యార్థులు ఎప్పుడో చదువుకొని ఊరికి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు సుఖంగా ఉండొచ్చు, కానీ విద్య వ్యాపారం అయిపోతున్న రోజుల్లో మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి నడిచేస్తున్నటువంటి పిల్లలకు మరి సైకిల్ ఇచ్చి మీ భవిష్యత్తును, మీ స్పిరిట్ను, మీ శక్తిని మరి ఉన్నత స్థాయికి ఎదగాలని చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి చేస్తున్న ఇంద్రసేనారెడ్డి గారికి మీరందరూ ఒకసారి చప్పట్లతో, ఎందుకంటే ఆయనకు యాక్సిడెంట్లో ఒక కాలు చెయ్యిపోయినా
సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎట్లయితే బ్యాటరీగా లాగా పెట్టుకొని ప్రతి క్షణం లేవక ముందే ఒక మెసేజ్ ఉంటుంది. బ్రతుకంటే బతుకుతే అది సమాజం కోసం బతకాలనేటువంటి మెసేజ్ ఇంద్రసేన్ గారు. ఆయన ఛార్జింగ్ పెట్టుకోకపోతే ఆయన గుండె ఆగిపోతుంది. మరి ఆయన గుండె ఆగిపోవాలా, 100 వసంతాలు బతకాలా? అందుకే ఒకసారి చప్పట్లతో ఆయన వెరీ గుడ్ ఛార్జింగ్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా చోటుటం కాకుండా నిజాయితీగా పనిచేసేటువంటి నిరాడంబరత్వమైనటువంటి సేవ ఒక అదృష్టంగా భావించి, నేను రైల్వేలో పనిచేసినా కూడా చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ నీకెందుకు అన్నప్పుడు వాళ్ళు 50,000 మందిని స్కూళ్ళల్లో వేసినప్పుడు, వాళ్ళు పెద్ద చదువులు చదివి వాళ్ళు పంపించిన మెసేజ్ చూసినప్పుడు, నేను టికెట్ కలెక్టర్గా పనిచేసేవాడిని. రైల్లో చెకింగ్ చేసేటప్పుడు మీరు ఆ రోజు నన్ను స్కూల్ వేసి నేను ఈరోజు పాస్ అయ్యి స్థాయిలో ఉన్నప్పుడు నా హృదయం ఉప్పొంగేది. రేపు మిమ్మల్ని చూస్తే కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మనస కర్మన వాచ మరి మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఇలాంటి సేవలు మరి ఇంతకుముందే పొద్దున్నే 5 పిల్లల సైకిళ్ళ దగ్గర నిలబెట్టినప్పుడు రవీంద్రనాథ్ గారు అన్నారు, ఇంద్రన్న 80 సైకిళ్ళు అన్నాడు. 80 కాదు 1000 పంచుతామంటున్నారు. వాళ్ళ స్ఫూర్తికి ఒక ధన్యవాదాలు తెలియజేయండి. ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకున్నాం మీకోసం. విద్యా వ్యాపారం అవుతున్న రోజుల్లో ఈ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు చేతులెత్తి శిరస్సు వంచి ఒకసారి చప్పట్లతో మీరు అంకిత భావంతో చేస్తున్న మీ సేవలను వెలగట్టలేము. మరి ఎప్పటికీ చూసిన తర్వాత అంటే యాక్చువల్గా మైక్ పట్టుకుంటే టైం ఫ్రేమ్ పెడితే కొద్దిగా మాట్లాడలేదు కానీ 2 నిమిషాలను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకిల్ ఎవరు ఇచ్చారని మీకు చెప్పాలి. రోటరీ క్లబ్ ఆఫ్ హనంకొండ ప్లస్ యాక్టివిటీ అని బెంగళూరు కంపెనీ ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్. సిఎస్ఆర్ అంటే ఏం లేదు, వాళ్ళకు వచ్చిన లాభంలో కొంత. రోటరీ అంటే రోటరీలో ఉన్న మిత్రులందరూ వాళ్ళ సమాజ సేవలో వాళ్ళు సంపాదించే వాళ్ళ ఓన్ బిజినెస్లో సంపాదించే కొన్ని డబ్బులు ప్లస్ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఇచ్చినవన్నీ కలిపి, మీరు వినలేదు అనుకోండి గంట మాట్లాడతాం, అది నా వీక్నెస్. అది విన్నారనుకోండి 2 నిమిషాలు. సో వాళ్ళు ఇస్తున్నారు నన్ను. ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఎడ్యుకేషన్ మంచిగా మీరు భవిష్యత్తులో ఇప్పుడు తను ప్రశాంతి చెప్పినట్టు ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గ్రేటర్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్ మీ ఎడ్యుకేషన్ ఉపయోగపడాలని గర్వపడతాం మేము. ఇప్పుడు మాకు లిటరసీ అంటే అక్షరాస్యతను పెంచాలి. ఇప్పుడు మా కంకణం కట్టుకున్నది ఏంటంటే మా అక్షరాస్యతను పెంచాలి. అందుకే దాంట్లో ఒక పార్ట్ గర్ల్స్ అండ్ వీల్స్ అండ్ సైకిల్స్ అనేది. మీరందరూ నాకు ఇలా ఒక ప్రామిస్ చేయాలి. మొన్న అక్కడ సైకిల్ తీసుకురావడానికి ఎవరైనా వచ్చి ఉంటే కూడా నేను ఈ మాట చెప్పుంటా, పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అని చెప్పినా కానీ చెప్తా నేను. ఎందుకంటే మీ మైండ్లలో బలంగా నాటకపోవాలని చెప్పేసి. మీ ఇళ్లలో కనుక మీ అమ్మమ్మ తాతకో మీ నాన్నమ్మ తాతకో లేకపోతే మీ నాన్నకో అమ్మకో ఎవరికైనా కనుక సంతకం పెట్టడం అక్షరాస్యత రాదనుకోండి, దయచేసి వాళ్ళకి సంతకం నేర్పియండి. మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పండి. మీకు ఒక రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. మరి రవీంద్రనాథ్ సార్ మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎందుకంటే లిటరసీలో మీ పాత్ర అది. ఇవాళ మేమేం డబ్బులు అడగట్లే. సమాజంలో ఇంతకుముందు మేడం చెప్పారు, సమాజంలో మనం ఏదో మీరు ఇప్పుడే ఇవ్వచ్చు. సైకిల్ తీసుకున్నారు కదా, ఇన్ రిటర్న్ ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు అంటే ఒక్కళ్ళని అక్షరాస్యులను చేయొచ్చు. సంతకం నేర్పించి వాళ్ళ పేరు రాయించండి. ఇన్ రిటర్న్ ఇమ్మీడియట్లీ యూ కెన్ గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ. దట్ ఈస్ అవర్ రెస్పెక్ట్. తర్వాత ఒక స్టోరీ ఏంటంటే, మేమందరం కలిసి సాధించిందే. జ్యోత్స్న ప్రియ 100 సార్లు చెప్పుకుంటా, ఇంకా 200 సార్లు చెప్తాం. ఎందుకంటే మా ధైర్యం, మా సంతోషం, మా ఆనందం. మీలాంటి ఒక అమ్మాయి, ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న అమ్మాయి, ఒక గుడిసెలో ఉన్న ఒక అమ్మాయి, తల్లిదండ్రులు లేని అమ్మాయి, అమ్మమ్మ తాత దగ్గర ఉన్న ఒక అమ్మాయి మంచి మార్కులతోటి 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఒక డాక్టర్ కావాలని సంకల్ప బలంతో ఒక రోటరీ మిత్రుడితోటి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత పైసలు కట్టలేక ఆమె ఎడ్యుకేషన్ ఆగిపోయే పరిస్థితులలో రోటరీ క్లబ్ ఆఫ్ హనంకొండకు ఒక మిత్రుని ద్వారా కనుక ఇన్ఫర్మేషన్ వస్తే అప్పటికప్పుడు మేమేమి ఒక్కొక్కళ్ళం లక్షలు ఇచ్చినవి కాదు, ఒకరు 20,000 ఇచ్చారు, ఒకరు 5,000 ఇచ్చారు, ఒకరు 3,000 ఇచ్చారు, ఒకరు 2,000 ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఇంద్రన్న ఇంతకుముందు చెప్పారు కదా మేడం, సమన్వయం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళని. ఇంద్రన్న రాజన్న వీళ్ళు సమన్వయం చేసి ఆ అమ్మాయికి దగ్గర డబ్బులు డైరెక్ట్ ఇవ్వలే. ఎప్పుడు రోటరీ డైరెక్ట్ డబ్బులు ఇవ్వదు. దీంట్లో దాదాపు ఎంత ప్రాజెక్ట్ తెలుసా, ఇది దాదాపు 30 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్ట్ గర్ల్స్ అండ్ గిల్స్. మీకు వచ్చింది
90 సైకిళ్ళు కానీ 400 సైకిళ్ళు వచ్చినాయి. రేపు 1000 సైకిళ్ళు రాబోతున్నాయి, లక్షల రూపాయలు. సో డబ్బులు ఎప్పుడు రోటరీ డైరెక్ట్ ఇవ్వదు. ఆ అమ్మాయికి సంబంధించిన కాలేజీ ఫీజు మొత్తం మల్లారెడ్డి కాలేజీకి ఎవ్రీ ఇయర్ డీడీ తీసి పంపించినాము. ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అయిపోయి ప్రజాసేవ చేస్తూ ఉంది. ఎంత గర్వం ఉంటుంది మాకు. మేము కూడా కోరుకునేది మీరు కూడా ఓన్లీ ఆర్థిక పరిస్థితుల వల్ల కనుక మీ ప్రాబ్లం ఉంటుంది. రోటరీ క్లబ్ హనుమకొండ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు 400 సైకిల్లో భాగంగా మన అంతకపేట స్కూల్ కూడా 31 సైకిల్ ఇవ్వడము చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా మా 85, 86 బ్యాచ్ నుంచి కృతజ్ఞతలు. నేను రైల్వేలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మేము కూడా ఈ స్కూల్లో 10th క్లాస్ చదివాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదే మాదిరిగా మా సోదరిమణి, ఈ గ్రామంలో విప్లవ గడ్డ మీద పుట్టిన విప్లవకారుని బిడ్డ సోదరిమణి మాంచాల కీస్పిట్ అంటాం మేము, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. ఇప్పుడు దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, కానీ వాస్తవానికి ఈ ఒక బ్యాచ్ తోటే ఈ అంతకపేటకు కళ వచ్చిందని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రతి మీటింగుకి ప్రతి విషయంలో ఇందిరన్న చొరవ, పాపారావు గారి చొరవ చాలా చాలా ఉంది అండి. నిజానికి ఈ వీళ్ళకు మేము చాలా కృతజ్ఞులమే. ఎందుకంటే ఇటువంటి ఇంతమంది మా బ్యాచ్ ఒకటి 120 నుంచి 130 మంది బ్యాచ్, మా 10th క్లాస్ బ్యాచ్. అంటే అంతమందిని చాలా కష్టపడి వీళ్ళ నంబర్లు వెతికి వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఏంటిది అనేది. దాదాపు 70 సంవత్సరాల క్రితము ఈ గడ్డపై జన్మించినటువంటి విప్లవ సూర్యుడు మేర మల్లేశం ఈ ప్రాంతంలో తాడిత పీడిత ప్రజల యొక్క బాగోగులు చూసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి నక్సల్బరీలోకి పోయి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించినటువంటి మేర మల్లేశం, స్వర్గీయ మేర మల్లేశం గారి కూతురే మాంచాల గారు. మా బ్యాచ్ మేట్గా ఉండడము వారు మా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు మాంచాల గారు. మీ నాన్నగారికి కూడా మరొక్కసారి విప్లవాభివందనాలు. ఇప్పుడు ఎంఈఓ గారికి, రోటరీ క్లబ్ హన్మకొండ గారికి మరియు 85, 86 బ్యాచ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులందరికీ నా నమస్కారము. మిగతా వాళ్ళందరికీ వీరయ్య గారిని పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. మాటకు అవకాశం ఏదైనా పాటకు అవకాశం ఇచ్చిన మా మిత్రుడు అదే జస్ట్ ఇంట్రొడక్షన్. కానరాని భాస్కరులందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో,
అనవ కళ్యాణం కోసం ఫనమూటిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెల్లో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ మాకు దత్తాచార్య సార్ ఉండే అప్పుడు హిందీ పండితుడు. అప్పుడు ఒక పద్యం ఉండే, మీరు కూడా రేపు భవిష్యత్తులో మీ యొక్క ఉత్సాహంతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో, గ్రామస్తుల అండదండలతోటి ఉన్నత చదువులు చదివి ఈ గ్రామానికి, ఈ పాఠశాలకు, ఈ సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని కోరుకుంటూ, అప్పుడు మా 35 ఏళ్ల కింది విషయం మా సారు చెప్పింది ఇప్పుడు నాకు గుర్తుంటుంది. ऊंचे शिखरम से उतर उतर गिर गिर की चट्टानों पर कंकड़ कंकड़ पैदल चलकर दिन भर ये रजनी पर ये लग्जरिता का बहता जल. ऊंचे शिखरम से उतर उतर गिर गिर की चट्टानों पर कंकड़ कंकड़ पैदल चलकर दिन भर रजनी पर ये जीवन पर या लग्जरिता का बहता जल అని ఒక హిందీలో ఇది పద్యం ఉండే. మా మిత్రులు ఇప్పటికీ కానీ ఫోన్ చేసి ఇదే పడమని. అయినా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా బ్యాచ్ అందరికీ. ధన్యవాదాలు వీరన్న. మీరు గత 30 సంవత్సరాల కింద ఉన్నటువంటి జ్ఞాపకాలు గుర్తు చేసి 85, 86 బ్యాచ్లో ఉత్తేజం నింపినందుకు మరొకసారి ఈ పాఠశాల తరఫున, ఈ బ్యాచ్ తరఫున అందరికీ కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వీరన్న. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థిని హారిని, వెల్కమ్ టు డాష్ హారిని. My name is Harini from 9th class. Requested headmaster sir, teacher and beloved DEO of Siddipet district and MEO and MNO of Akkanpet, and who donated cycle by Rotary Club of Hanmakonda and old student of SSC batch 1985 to 86 from our school. Sarpanch, Upasarpanch, MPTC, Vidya Committee Chairman, SMC Chairman members. A warm of greeting to everyone on behalf of children. Very thankful for this bicycle distribution. In nowadays we faced some problems. We have waiting for bus. The bus was late at evening. At morning our parents will drop at school. But some parents are saying, I have work, you go to bus. Bus was not at time. We come late to prayer. Now the Rotary Club of Hanmakonda and SSC batch 2 1985 to 86 of giving this for other villages for girls distributing cycles. Tomorrow onwards we came to school with cycles. We reached to the prayer. Once again very thankful for Rotary Club and SSC batch. Thank you one and all. Thank you for this opportunity. Well done హారిని. థ్యాంక్ యూ హారిని. ఇప్పుడు స్మిత 9th క్లాస్. Good afternoon, one and all. I am Smita from 9th class, respected headmaster, teacher and beloved DEO of Siddipet district and MEO and MNO of Akkanpet, and who donated cycles by Rotary Club of Hanmakonda and SSC batch of 1985 to 86, Sarpanch, Upasarpanch, MPTC, Vidya Committee Chairman. A warm up greeting to everyone on behalf of children. Today we are indebted to the
the Girls on Wheels program for giving bicycles to our school girls. This will help in study and in future. We will read well with your inspiration. We will be part of this kind of programs and try as much as we can. Thank you one and all for giving this opportunity. గుడ్ ఆర్ని. ఇప్పుడు అంతకపేట ఎంపీటీసీ గారు కంది రజిత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలి సార్. ఓకే, ఇప్పుడు అంతకపేట వారికి SEC 1985-86 బ్యాచ్ వారికి 96 బ్యాచ్ వారికి మరియు గ్రామ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, ఎంపీటీ గారులందరికీ, నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. గర్ల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో మా స్కూల్లో విద్యార్థులకు 30 సైకిళ్ళు ఇచ్చినందున మేమెంతో రుణపడి ఉంటాము. మా చదువులకు ఈ సహాయం ఎంతో తోడ్పడి ఉంటుంది. భవిష్యత్తులో నేను కూడా సమాజానికి మీ స్ఫూర్తితో మేము కూడా మా వంతు ఇలాంటి సహాయం చేస్తామని అందరూ ఏమైతే ప్రశాంతి వెరీ గుడ్. ప్రశాంతి 6వ తరగతి విద్యార్థిని అయినా కూడా ఎక్కడ కూడా తడబడకుండా ఏదైతే మీరు సేవ చేస్తున్నారో మీ సేవను మేము తీసుకుంటున్నామో, మేము పెద్ద పెరిగి స్థిరపడ్డ తర్వాత మీకంటే కూడా ఎక్కువ మేము సేవ చేస్తామని చెప్పడం ఆమె మనోధైర్యానికి హైట్స్ ఆఫ్. ప్రశాంతి, రానున్న రోజులలో మంచి పొజిషన్లో ఉండి చాలా మందికి సర్పంచ్ ఆఫ్ కాటపల్లి రాయపర్తి మండల్ ఏకగ్రీవం సర్పంచ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, గొడ్డి ప్రభువాళ్ళకి, 85-86 బ్యాచ్ స్కూల్ పిల్లలకి, వేదిక కింద కూర్చున్న గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు చాలా చెప్పారు, ఇక నేను క్లుప్తంగా 1-2 మాటలు మాట్లాడతాను. ఈరోజు ఒక పెద్ద పండుగ మీ ఊరికి, అవునా కాదా పిల్లలు? నేను ఒకటే, అందరు చెప్పారు, నేను కూడా అదే చెప్తాను. మీరు పెద్దగా అయ్యి అంటే నేను కలెక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా అనేది కాదు. మీకు గట్టి సంకల్పం ఉంటే దేవుడు కూడా మీకు సంకల్పించాడు. కష్టపడి చదువుకోవాలి. మీ తల్లిదండ్రులను, ఫస్ట్ మీ టీచర్లకు పేర్లు తెచ్చుకోవాలి. ఈ ఊరికి ఇప్పుడు 85-86 బ్యాచ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ముందవడి మీకు అందరికీ సైకిల్స్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. మీరు కూడా ఒక్కటన్నా ఒకటి చేయాలి. ఇంకొకటి మీ స్కూలు స్ట్రెంగ్త్ను కూడా పెంచుకోవాలండి. మీరు అందరికీ చెప్పండి, ఇంత మంచి గొప్ప స్కూలు అసలు మాకు కూడా లేదు. మా కాటపల్లిలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది, ఇంత మంచి టీచర్లు. ఒక గవర్నమెంట్ టీచర్ అంటే ఎంతో కష్టపడ్డనే ఒక గవర్నమెంట్ టీచర్ అవుతారు. ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి ఎంతో కష్టపడి టీచర్గా వాళ్ళు మీకు ఎంతో విద్యను నేర్పుతున్నారు. వాళ్ళు కష్టపడి అలంకరించిన పెద్దలు
ఇంద్రసేన రెడ్డి గారు, అలాగే హన్మకొండ రోటరీ క్లబ్ అధ్యక్షులు రంగనాథ్ గారు, అలాగే సర్పంచులు అంతర్పేట సర్పంచ్ ఇరి లావణ్య రాజిరెడ్డి గారు, అలాగే అక్కనపేట సర్పంచ్ గారైన సంజయ్ రెడ్డి గారు, మరియు రోటరీ మిత్రులు అందరూ కూడా, నేను కూడా ఒకసప్పుడు రోటరీగానే ఉన్నాను. 85-86 బ్యాచ్ మెంబర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు, మరియు విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. రోటరీ క్లబ్లో నేను ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ సమయంలో రోటరీ క్లబ్ నాకు పూర్తిగా అనుభవం అయింది. 85-86లో నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మాది వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామము, మద్దూరు మండలం. అది ఇప్పుడేమైందంటే దుల్మెట్ట మండలం అయింది. సో అక్కడి నుండి 5th క్లాస్ అయిపోగానే అదే జిల్లాలో చదివిన వారిగా ఉండాలని రామవరం రాకుండా కరివేపులో చదువుకోవడానికి వెళ్ళేవాడిని. అయితే అప్పుడు సైకిళ్ళు లేవు, బస్సు ఒక్కటే ఉండేది. ఆ బస్సు మిస్ అయితే నడిచి వెళ్ళాలి. అలా నడిచి కూడా వెళ్ళాను. అప్పుడు బస్ ఛార్జ్ 75 పైసలు ఉండే, మాకు 75 పైసలు మాత్రమే ఉండే బస్ ఛార్జ్. సో అక్కడ హాస్టల్లో సీట్ కోసం ప్రయత్నం చేస్తే సీట్ రాకపోతే. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ఈరోజు సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారు, తర్వాత రోటరీ క్లబ్ మెంబర్స్, ప్రజాప్రతినిధులు, తర్వాత 85-86 బ్యాచ్ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. కాకపోతే నేను జూమ్ మీటింగ్ ఉంది, ఇంతకుముందు సార్ చెప్పినట్టే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అదే నడుస్తుంది. ఎందుకంటే నేను అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాను. మా మిత్రుడు, మా బ్యాచ్మేట్ ఇక్కడ షేక్ పీర్ మహమ్మద్, అతను కూడా మీటింగ్లో ఉన్నాడు. పెద్దపల్లిలో సెక్టరల్ ఆఫీసర్, అంటే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మేము అందరం కూడా ఇప్పుడు మీ పనిలోనే నిమగ్నమై ఉన్నాము. ఇక్కడికి వచ్చినా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే మేము చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకుంటే, నేను అక్కనపేట నుంచి ఇక్కడికి 4.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ప్రైవేట్ బస్సులు వస్తే బస్సులకు అడ్డం పెట్టి లేదా రిక్వెస్ట్ చేసి బతిమలాడుకొని, అంటే నాకు డబ్బులు ఉన్నా కూడా ఫ్రెండ్స్తోనే వచ్చేది. నిజానికి మా నాన్న టీచర్, నాకు ఇబ్బంది ఏం లేకపోవచ్చు, కానీ మా ఫ్రెండ్స్తో రావాలనే ఉద్దేశంతో చాలాసార్లు బస్సులను ఆపి రిక్వెస్ట్ చేసి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టే మేము, అంటే అప్పటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే అప్పటి కమిట్మెంట్ కావచ్చు, అయినా లేట్ రాలేదు. ఎప్పుడు కూడా యూనిఫామ్ మిస్ చేసుకొని రాలేదు. మాకు చదువు నేర్పించినటువంటి గురువులు కావచ్చు, అప్పటి మేము నేర్చుకున్న విధానం కావచ్చు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. కాబట్టి ఇక్కడ మీరు చెప్పేది ఏం లేదు, మేము కోల్పోయినటువంటి సౌకర్యాలు కావచ్చు, లేదా మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మీ జనరేషన్ పిల్లలు ఎదుర్కోవద్దు అనేది. ముఖ్యంగా అమ్మాయిలు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అమ్మాయిల కోసం సైకిల్ ప్రిఫర్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో కూడా కొత్త కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ పెట్టిన స్నేహిత అనేటువంటి కార్యక్రమం, అది కూడా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామే. కాబట్టి ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయి, సహాయం చేసే వాళ్ళు చాలా ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పొందిన సహాయానికి మీరు బాగుపడాలి. మీరు వేరే వాళ్ళని చేయాల్సింది ఏం లేదు. మీరు చదువులో, తర్వాత మిగతా విషయాలలో ముందుకు రండి, మంచి విద్యను నేర్చుకోండి, తర్వాత క్రమశిక్షణ నేర్చుకోండి.